బట్టి క్రైస్తవుడు తనపై కష్టం వచ్చినప్పుడు అది వారికి బాధాకరంగా అనిపిస్తుంది, కానీ ఆనందంగా కాదు. కానీ వాక్యం చెప్తుంది, క్రీస్తు 12 సంవత్సరాల వయస్సులోనే దేవుని కోసం వచ్చానని తెలుసుకున్నాడు. అందుకే ఆయన తల్లిదండ్రులకు చెప్పాడు, నేను నా తండ్రి ఇంట్లో ఉండటం అవసరమని. అయితే ఆయన తల్లిదండ్రులు ఆయనను వెతుకుతూ 3 రోజుల పాటు తిరిగారు. చివరికి ఆయన ఎక్కడ దొరికాడు? దేవుని మందిరంలో. బైబిల్ చెప్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అనేక కష్టాలను అనుభవిస్తూ ఆజ్ఞలకు లోబడడం నేర్చుకున్నారు. కానీ ఇప్పటి విశ్వాసులు బాధను అనుభవించాలనుకోవడం లేదు. ఒకవేళ వారు 5-6 సంవత్సరాలు కష్టాలలో గడిపి వారికి అనిపిస్తుంది దేవుడు ఉన్నాడో లేదో, లేకపోతే ఇన్నాళ్ళుగా నా జీవితంలో పని చేసేవాడు అని అనుకుంటారు. ఇప్పుడున్న విశ్వాసులందరూ చర్చికి ఆశీర్వాదాలు పొందేందుకు వెళ్తారు, కానీ వారు శిక్షించడం అనే భాగాన్ని స్వీకరించరు. అలాంటి వారు తన తండ్రితో ఆస్తిని మాత్రమే నాకు ఇవ్వు, కానీ సేవ మాత్రం నా తమ్ముడికి ఇవ్వు అంటారు. ఆశీర్వాదాలు అంతే నాకు కావాలి, నేను ఆమెను చెప్తాను, నాకు ఆశీర్వాదాలు రావాలి. కానీ యేసుక్రీస్తు నామం వల్ల నాకు కష్టం వస్తే అది నాకు దుఃఖం కలిగిస్తుంది అంటారు. అయితే దేవుడు ఇలా అనుకున్నాడు, లోకరీతిగా ఉన్న మీ తండ్రి మిమ్మల్ని శిక్షించడా? అవును, మీ తండ్రి మిమ్మల్ని శిక్షిస్తాడు, ఎందుకంటే మీరు సరిదిద్దుకోవడానికి. అయితే పరలోకపు తండ్రి నిన్ను శిక్షించడం ఇంకా మంచిది కాదా? అతను నిన్ను శిక్షించకపోతే నీవు ముందుకు వెళ్ళలేవు. దేవుడు ఇప్పుడే నిన్ను కష్టాల్లో అభ్యాసం చేయకపోతే భవిష్యత్తులో రానే ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఛాలెంజెస్ కానీ, సమస్యలు కానీ ఎదిరించలేవు.